స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవ వేడుకలు. జగిత్యాల పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియంలో ఆదివారం వరకు స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రభుత్వ ఎమ్మెల్యే అడ్డు లక్ష్మణ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, బల్దియా చైర్పర్సన్ అడవాల జ్యోతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ ఔన్నత్యాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానందుడు అని అన్నారు. యువత వివేకానందుడి ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేయాలని సూచించారు. మన ప్రభుత్వ విధి లక్ష్మణ్ కుమార్ గారిని అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఫోక్ డాన్స్ గ్రూప్ లోపల ఏ శాలిని అంటే మరి స్వామి వివేకానంద గారిని గుర్తు చేస్తుంది. ఎందుకంటే సముద్రం అలలు ఎగిసి కింద పడుతున్నందుకు నువ్వు గర్వపడుతున్నావు. ఎందుకు అంటే లేచి తర్వాత మళ్ళీ కింద పడిన తర్వాత లేచానని ఒక నమ్మకంతో ఇంత గర్వంగా ఉన్నానని ఆ సముద్రం ఒక ఆలోచన. అంతే పక్షులు కూడా మరి గాల్లో ఎగురుతున్నాయంటే ఆ రెక్కలు ఉన్న ధైర్యం చూసుకొని అవి ఎగురుతాయనే నమ్మకం, ఆ ఒక్క నమ్మకంతోనే పక్షి ఎగురుతుందనే నమ్మకం దానికి ఉంటుంది. మరి అట్లాగే వివేకానంద గారు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇట్లాగే ప్రపంచ దేశాల్లో మన హిందుత్వాన్ని గురించి సంబోధించినప్పుడు అందరితో ఎంతగానో మన భారతదేశ ఐక్యతను చాటాలని చెప్పేసి ఆయన ఎంతగానో కృషి చేశారు. ప్రతి యువతలో ఒక మంచి ఆదర్శాన్ని నింపారు. ప్రతి ఒక్క యువత ఒక వివేకానంద గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. మన కోసం ఎంతమంది అయితే భారతదేశంలో పోరాటం చేశారో మరి వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు భావితరాల యువత ముందుకెళ్ళాలి, మంచి బాటలో నడవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రోజు నుంచి అన్నా మరి వివేకానంద గారిని కానీ మరి మన భారతదేశం కోసం మన కోసం ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటున్నాం అంటే దానికి కారణం ఎంతో మంది ఆనాడు నాయకులు పోరాటం చేస్తే ఈ రోజు మన భారతదేశంలో మనం ఇంత స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటున్నాం. బ్రిటిష్ వాళ్ళతో కానీ పాలెగాళ్ళతో కానీ ఆనాడు ఉన్న అందరితో భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ గొప్పతనాన్ని, హిందుత్వాన్ని ప్రపంచ దేశాలకు వారు గుర్తెరిగే విధంగా ఒక హిందూ యుగాన్ని, ఆ గొప్పతనాన్ని మన ప్రపంచ దేశాలకు తెలియజేసినటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప నాయకుడు వారు పరహంస గారి శిష్యుడు. మరి వారు హిందుత్వాన్ని కానీ, దైవత్వాన్ని కానీ, అదేవిధంగా యువజనకు సంబంధించిన యువత కానీ దేశంలో ఒక దిశ ఏర్పాటు చేసినటువంటి మహోన్నతమైన గొప్ప నాయకుడు వారు. దేశం, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా ఒక గొప్ప దేశం ప్రపంచంలో. ఆ దేశంలో మనం ఏదో ఒక సభలో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఇదేంది కాషాయి వస్త్రాలు కట్టుకున్నాడు, భారతదేశం నుంచి వచ్చినాడు, ఈయనేం మాట్లాడతారని ఒక ఆలోచనతో ఉన్నటువంటి సందర్భంలో ఆ గొప్ప ఆ సభలో వారు మాట్లాడినటువంటి ఏదైతే ప్రసంగం ఉందో ఇప్పుడు కూడా భారతదేశ యువత కానీ, భారతదేశ ప్రజలకు కానీ గుండెల్లో ఉండే విధంగా ఆ గొప్పతనంగా మాట్లాడినటువంటి మహోన్నతమైనటువంటి స్వామీజీ వివేకానంద గారు అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మా యువత అందరూ కూడా, యువ మిత్రులకు, మా సోదరిమణులకు, సోదరులకు కూడా ఈరోజు జిల్లాకు సంబంధించిన యువ సంఘాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారపరంగా ఈ కార్యక్రమంలో రాబోయే రోజుల్లో కూడా మన స్వామీజీ వివేకానంద గారి యొక్క ఔన్నత్యాన్ని, వారి గొప్పతనాన్ని ప్రపంచ దేశాలు కొనియాడే విధంగా మన హిందుత్వాన్ని కానీ, మరి ఆలోచన విధానం కానీ తీసుకుపోయిన విషయాన్ని కూడా మనం అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ క్రీడాకారులకు సంబంధించి ఈ జిల్లా అధికారులు కూడా పనిచేయాలని చెప్పేసి చెప్తూ, జన్మదినాన్ని జాతీయ యువజన వచ్చాక మన కేంద్ర ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం గుర్తించింది. దాన్ని కూడా మనస్ఫూర్తిగా మరి వారికి యొక్క ప్రభుత్వానికి ఆ రోజులో అంత గొప్ప నాయకుల యొక్క జన్మదినం కూడా భారతదేశంలో ఉన్నటువంటి అధికార పరంగా చేసుకుంటూ యువత కూడా స్ఫూర్తిదాతగా ఉండే విధంగా మన ఆలోచనగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు పోవాలని కోరుకుంటూ మనం
మనము ఈ యొక్క కార్యక్రమాలని పురస్కరించుకుని వారిని స్మరించుకుని ప్రతి కార్యక్రమం నుంచి ఎందరో కొందరు యువత అయితే స్ఫూర్తితోనే వెళ్తున్నారని అనుకుంటున్నాం. ఎందుకంటే మన జగిత్యాల నుంచి మొన్న మన డిస్ట్రిక్ట్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కొంతమంది క్రీడాకారులు స్టేట్ దాకా వెళ్ళడం జరిగింది. మరి వాళ్ళు మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా గెలుచుకురావడం జరిగింది. సో వారికి మరియు యువతకు అభినందనలు. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మన జిల్లా నుంచి స్టేట్కి లాస్ట్ టైం వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా బహుమతులు గెలుచుకొని వచ్చారు. సో అట్లా ప్రతి సెక్టార్ తీసుకున్నట్లయితే అన్ని రంగాలలో మనము ముందుకు వెళ్తున్నాము అంటే మనం కొంతవరకు సరైన దారిలో వెళ్తున్నట్టే లెక్క. సో యువతకి ప్రత్యేకంగా వివేకానందంతో ఉన్న అనుబంధం ఏంటి అంటే ఆయన కూడా ఒక యువకుడిగా చాలా చిన్న వయసులోనే చాలా జ్ఞానాన్ని సముపార్జించుకొని మరి వెళ్ళడం జరిగింది అమెరికాకి. ఆ రోజుల్లో వెళ్ళినప్పుడు మరి వాళ్ళకి ఈయన మాట్లాడినటువంటి మాటలు చాలా స్ఫూర్తిదాయకంగా కనిపించినాయి. మరి వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయినారు. అదేవిధంగా ఈరోజు కూడా మనము మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ